సార్ టు స్టార్ట్ విత్ ఫస్ట్ మీ వస్త్రధారణ గురించి చెప్పండి సార్. ఎందుకు మీరు పూర్తి స్థాయిలో ఒక రైతుని రిప్రజెంట్ చేయడం కోసం అట్లాంటి డ్రెస్ వేసుకున్నారా? ప్లస్ మీ చేతికి ఉన్న ఆ దారాలు అవన్నీ చూస్తుంటే ఏదో రైట్ వింగ్కో లేకపోతే బీజేపీకో అఫిలియేటెడ్గా ఉన్నట్టుగా ఏమైనా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఏమైనా అలా ఉన్నారా మీరు? ఏంటి మీ వస్త్రధారణ గురించి చెప్పండి. నా డ్రెస్ కోడ్ అనేది ప్రత్యేకంగా డిజైన్ చేసిందో లేదంటే ఇలా కావాలనే ఆలోచనతో చేసిందో అయితే మాత్రం కాదన్నా. జనరల్గా నాకు అవకాశం దొరికినప్పుడల్లా దేవాలయాల సందర్శన కావచ్చు, లేదంటే యాగాలు యజ్ఞాలు వ్రతాలు ఎక్కువ పాల్గొనే కార్యక్రమాలు చేస్తుంటాను. కాబట్టి 2022లో మా గృహప్రవేశం జరిగినప్పుడు సుమారు 42 రోజుల పాటు దైవ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ 42 రోజుల పాటు ఈ విధంగా పంచెలో ఉండడం వల్ల అది నాకు కొంచెం కంఫర్ట్ అనిపించి ఆ తర్వాత దాన్ని కొనసాగించడం తప్ప దీంట్లో ప్రత్యేకంగా ప్లానింగ్ అంటూ ఏమీ లేదు. రెండో విషయము, మీరన్నట్టు చేతికి ఉన్న కంకణాల గురించి మాట్లాడారు. ఇది మీకు కూడా తెలుసు, హిందుత్వానికి సంబంధించి దేవాలయాల్లోనో లేదా మరొక వ్రతానికి సంబంధించి ఇంకొకటో కంకణాలు ధరిస్తారు. హిందుత్వము అనేది కేవలం ఒక పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే అని అనుకుంటే అది చాలా పొరపాటు. హిందుత్వం అంటే కేవలం బీజేపీ పార్టీకో లేదా మరొకరికో సంబంధించింది కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి హిందుత్వాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటించే హక్కు ఉంది. ఆ హక్కు నాకు ఉంది. అంత మాత్రాన అది ఒక పార్టీకి సంబంధించిన అంశం అయితే మాత్రం కాదని నేను భావిస్తానన్న. థ్యాంక్ యూ.